హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మా ఆఫీస్ ట్రిప్ అనమాట, టువర్డ్స్ భద్రాచలం. యాక్చువల్గా ఈ ట్రిప్ డైరెక్ట్ భద్రాచలం వెళ్ళాల్సింది, కానీ ఒక ఫ్రెండ్ కోసం అలా వరంగల్ కూడా కవర్ చేసామన్నమాట. అలా ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ వరంగల్ రోడ్స్ మొత్తం తిరిగేసాం. ఆ తర్వాత రోహిత్ గారు ఎంట్రీ ఇచ్చారు. రోహిత్ గారు ఎంట్రీ అయ్యాక వైబ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా మా ట్రిప్లో చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు సాంగ్కి. ఇంకా అలా భద్రాచలంకి రీచ్ అయిపోయాము. భద్రాచలం రీచ్ అవ్వగానే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మాకు దర్శనం ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత అలా చిన్నగా గోదావరి చూస్తూ వైబ్ అవుతూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చేశాను అనమాట నేను. ఏమైంది అంటే దీపం వదులుదామని చెప్పేసి వెళ్ళాం. మొత్తం బురద బురద ఉంది. సో అలా మా ఫ్రెండ్స్ మొత్తం ఇమిటేట్ చేస్తూ కూర్చున్నారనమాట. సో అలా పర్ణశాలకి వెళ్ళిపోయాము. అక్కడంతా కవర్ చేసేసి చిన్నగా బోట్ రైడ్కి అలా వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ గోదావరి వాటర్ అంతా బాగుంది. సో అలా అయిపోయిన తర్వాత మొత్తం ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా అలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. అలా కొంచెం లంచ్ చేసేసాము. లంచ్ అవ్వగానే హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. అలా హైదరాబాద్ స్టార్ట్ అవుతూ మధ్యలో ఆగి ఎంజాయ్ నవ్వుతూ చేసుకుంటూ వచ్చాము. అలా వచ్చిన తర్వాత రెస్టారెంట్స్ వెతుక్కుంటూ కూర్చున్నాం. ఏ రెస్టారెంట్ బాగుంటుంది, ఏ రెస్టారెంట్ ఎలా ఉంటుంది అనేసి. అలా చేస్తూ రెస్టారెంట్ వెతుక్కున్న తర్వాత ఏదో ఒక రెస్టారెంట్ ఉంది. మా వాళ్ళు చాలా కొంచెం పాష్ అనమాట. సో పాష్ రెస్టారెంట్ వెతికారు. అలా వెళ్ళేసి కొంచెం ఫుడ్ తిన్న తర్వాత ఎంజాయ్ చేసాము, ఆడుకున్నాం. మళ్ళీ అలా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ వెనక్కి అలా వెళ్ళిపోయి చిన్న చిన్న గేమ్స్ ఉంటే అక్కడ గేమ్స్ అన్నీ ఆడుకొని ఎంజాయ్ చేసాము. అంతా అయిపోయిన తర్వాత అలా ఇంకా హైదరాబాద్ వచ్చేసామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీసెస్ ఉంటాయి కదా,